హాయ్ అండి. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దేవుడికి నైవేద్యం నేను పాలాది తయారు చేస్తున్నాను. ముందుగా నైట్ నానబెట్టుకున్న గ్లాస్ బియ్యాన్ని ఇలా శుభ్రంగా 5-6 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న రైస్ని ఒక స్టెయినర్లో వంపేసుకోవాలి. 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. వాటర్ అంతా కిందకి ఇంకిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా మిక్సీ జార్లో కొంచెంగా వేసుకొని దీన్ని మెత్తగా పొగట చేసుకోవాలి. ఇలా పొగట చేసిన దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టి ఈ పొగట అందులో వేసి జల్లించుకోవాలండి. మొత్తం ఈ పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. తొలి ఏకాదశి రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో 11, 9, 5, 3 అలా వంటలు చేస్తారండి. మనమైతే నార్మల్గా ఏదో నైవేద్యం చేసేసుకొని పూజ చేసేసుకుంటాము. ఇదైతే అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇది నేను తాలికలు తయారు చేస్తున్నానండి, అందుకనే గ్లాసు వాటర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని మరిగించాలి. బాగాను ఒక పొంగు వచ్చిన వరకు మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాసు రైస్ పౌడర్ని కూడా తీసుకొని కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారే వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన దాన్ని ఇప్పుడు దాంట్లో కొద్దిగా పిండి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంగా తీసుకొని తాలికలు తయారు చేసుకోవాలండి. నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే తాలికలు తయారు చేసేస్తున్నాను. ఇలా సన్నంగా చేసుకోవాలి. లోవగా అయితే త్వరగా ఉడకవండి. ఇలా సన్నంగా చేసుకోవాలి. ఇలానే కొన్ని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొన్ని రౌండ్గా బౌల్లో కూడా చేసుకోవాలి. చిన్నవి ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయండి. అవి కొన్ని చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని తాలికలు కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అస్సలు కదపకూడదు. ఈలోగా బెల్లాన్ని పాకం పెట్టుకుందాము. ఒక కప్పు బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకుందాము. ఇవైతే ఉడికిపోతున్నాయి. మరబెట్టుకున్న పాలు వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. మళ్ళీ ఒక కప్పు రైస్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండి ముద్ద లేకుండా కలిపేసుకొని ఈ పాలలో వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ కలిపేయకూడదు, కలిపితేనే తాలికలు ఇడిపోతాయండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇదైతే దగ్గర పడిపోయిందండి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. అది దించేసిన తర్వాతను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము. చిన్న పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలోనే కొన్ని జీడిపప్పులు వేసుకొని తీసేసుకోవాలి. అలానే అందులోనే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని తీసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత పాకం కూడా బాగా చల్లారిన తర్వాతను పాకాన్ని వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుంటే ఆర్దైతే తయారైపోయిందండి. దేవుడికి నైవేద్యం తయారైపోయింది. చాలా బాగా వచ్చిందండి ఆర్దైతేని. ఇప్పుడైతే పూజ అయితే రెడీ చేసేసుకుంటాను. పూజ చేసేసుకున్న తర్వాతను టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఇవాళ తొలి ఏకాదశి కదండి, టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుని వచ్చేయాలన్నమాట. నా ఇంట్లో పూజ అయితే ఈరోజు ఇలా తయారు చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి పూజ. మీరు కూడా పూజ ఎలానే చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దారమందం కాడ పెట్టాను, తాబేలు ఇలానే బయట కూడా తులసమ్మ కాడ కూడా పెట్టానండి. కాకపోతే ఎక్కువ గాలి వేసేస్తుంది, అందువల్ల ఒత్తులైతే కొండ ఎక్కేసినాయి. నా దేవుడి మూల అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.